సుదర్శనాంశ సంభూతం విష్ణులోక నివాసినం అనంత కృష్ణ శ్రీజనకం కృష్ణం వందే జగద్గురుం. విష్ణుమూర్తికి 5 ఆయుధాలు ఉన్నాయట. పంచాయుధాలు అంటారు. శంఖం, చక్రం, ఒక గద, ఒక ఖడ్గం, ఒక విల్లు, ఇలాంటివి. ఉదయం నిద్రలేచి లేవగానే పంచాయుధ స్తోత్రం చదువుకుంటే మనకి మేలు కలుగుతుంది అని పెద్దవాళ్ళు అంటారు. వాటిల్లో అంటే ఆ 5 ఆయుధాల్లో కూడాను వెంటనే జవాబు చెప్పేది బహుశా చక్రమేమో. ఆ చక్రానికి సుదర్శనం అని పేరు. ఈ చక్రం యొక్క మహిమ ఏంటి, లక్షణం ఏంటి, తత్వం ఏంటి, ఇదంతా కొంచెం గంభీరంగా అనిపించేది నాకు. నిన్ననే గజేంద్ర మోక్షం విన్నాం కదా, నండూరి వారి గొంతుకలో. ఆయన అక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా అనుకున్నాడో లేదో చక్రం వచ్చి మొసలి తల కొట్టేసింది. భీమంబై తలద్రుంచే చక్రం ఆసుక్రియన్ అన్నారు పోతన గారు. నిమిషం మాత్రంలోనే. ఆశ్చర్యం అనిపిస్తూ ఉండేది నాకు. అంటే సినిమాలు చూసిన ప్రభావం అన్నమాట. ఆయన ఏదో ఇలా నిలబడి ఉంటాడు, ఇలా అనుకోగానే చక్రం ప్రత్యక్షం అవుతుంది, అది అలా వచ్చి అక్కడ ఏం చేయాలో అది చేస్తుంది. అసలు ఈ చక్రం యొక్క రూపం ఏంటి, నిజంగా వస్తుందా, మనం కూడా దాన్ని పట్టుకోవచ్చా, ఇలాంటి పిల్ల ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు వస్తూ ఉండేవి. 2002లో అనుకుంటాను, అనంతకృష్ణ మాస్టర్ గారితో పాటు ఒక రైలు ప్రయాణంలో ఈ సుదర్శన స్తవం మొదటిసారిగా నేను చూశాను, నెల్లూరు నుంచి గుంటూరు వస్తూ. తర్వాత 2006లో ఆదోనిలో హోమియో ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. అప్పుడు బుజ్జిగారితో పాటుగా నేను, అనంత్, ఇంకా సీతాకృష్ణ వీళ్ళంతా తాడిపత్రి ప్రయాణం చేశాం. అది సరిగ్గా సంధ్యా సమయం. బుజ్జిగారంటే భయం ఉండేది. ఎలాగో నోరు పెగుల్చుకుని, మీరు సుదర్శన స్తవం బాగా పాడతారట కదా, ఒకసారి పాడకూడదా అండి అని అడిగాను వెనకాల కూర్చుని. ఆయన ఇలా వెనక్కి తిరిగి ఒక నవ్వు నవ్వి ఆ స్తవం అందుకున్నారు. అప్పుడు కలిగినటువంటి అనుభూతి అంటే, ఒక ప్రక్కన సూర్యబింబం క్రిందికి దిగుతూ ఉండగా మా ప్రయాణం సాగుతూ ఉన్నది. బుజ్జిగారి గొంతులో నుంచి అమృత ప్రవాహంలాగా ఈ సుదర్శన స్తవం వస్తూ ఉన్నది. అది ఏంటి అన్నది నేను వివరించి చెప్పలేను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ సుదర్శన స్తవం చదువుకుంటూ ఉంటే ఏవో కొంత తెలిసి వచ్చింది. అది అందినంత మేరగా విజ్ఞాపన చేస్తాను. సుదర్శన స్తవం చదువుకుంటే ఏమొస్తుంది అంటే, ఏ మాయరోగం ఉన్నా సరే పోతుంది. కనపడేది, కనపడంది, ఎలాంటిదైనా సరే ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే దీర్ఘాయుస్సు కలుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనం ఏదైనా డిసీజ్ అన్న కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉండేటటువంటి స్పాన్ తగ్గుతుంది. ఈ ఉన్న లైఫ్ స్పాన్ ఎక్కువగా మనం ఏదైతే స్వామి సేవ అనుకుంటున్నామో అది చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ఈ చక్రం యొక్క లక్షణం ఏంటి అని అంటే, గజేంద్ర మోక్షంలోనే పోతన గారు
కృష్ణుడు ఆ విష్ణుమూర్తి చక్రం పంపారు అన్నారు కదా, ఆయన ఏమన్నారంటే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్ విస్ఫులింగ క్షటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ క్షటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధ చక్రమున్ చక్రమున్ కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా పంపెన్ అన్నారు. అంటే తత్వం ఏంటి తెలియలేదు అన్నాను కదా. ఈ 4-5 మాటల్లో వారు పోతన మహాశైలు చక్రం కదిలితే భూమి కంపిస్తుంది, కదలటానికి ఉద్యమిస్తే చాలు భూమి కంపిస్తుంది. ఆ కదలికలో అది అగ్ని కణాలని వెళ్ళి విరుస్తూ అలా వెదజల్లుతూ వస్తుందిట. మనం ఊహించగలిగినటువంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో ఏ బ్రహ్మాండంలోనైనా చొచ్చుకుని వెళ్తుంది, ఏ బ్రహ్మాండాల మధ్యనైనా గ్యాప్ స్పేస్ ఉన్నట్లయితే అందులోంచి నిరాటంకంగా వెళ్తుందిట. దేవతల సమూహాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది, బయట ఉన్న వాళ్ళని మన లోపలి దేవతలని. ఇది పోతన గారు ఇచ్చిన క్వాలిఫికేషన్స్. సమన్వయం చేసుకోవటం ఎలా అన్నది నాకు తెలియలేదు. అప్పుడు పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి సుదర్శన స్తవానికి చిన్న వ్యాఖ్యానం ఇచ్చారు. చిన్నగా అంటున్నాను కానీ ఈ ఒక్క పద్యానికి ఇచ్చినటువంటి వివరణ మనసుకి పట్టడానికి, హృదయానికి అందడానికి చాలా ఎక్కువ ధ్యానం అవసరం అవుతూ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే సుదర్శన శతకం అని ఒకటి ఉంది. చక్రం ఏమన్నా స్వామి విసిరితే స్లో మోషన్లో మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వస్తుందా? ఇందాకే అన్నాం కదా, నిమిషమాత్రంబున అని. క్షణకాలంలో వచ్చేస్తుంది, క్షణంలో ఎంతో ఫ్రాక్షన్లో వచ్చేస్తుంది. మరి ఆ వేగం దానికి తగ్గట్టుగా సుదర్శన స్వామిని స్తుతించేటటువంటి ఏ స్తోత్రమైనా అందులో ఉపయోగించేటటువంటి పదాలు, పదబంధాలు అలాగే ఉంటాయి. ఎక్కడ ప్రధానంగా శ్రద్ధర వృత్తం అని చెప్పి దాన్ని వాడతారు. మయూరుడి సూర్య శతకంలోనూ అదే ఉంది, కూరనారాయణజీయర్ వారు ఇచ్చిన సుదర్శన శతకంలోనూ అలానే ఉంది. బాహ్యాంధకారక్షత జగదగదంకార భూమ్నాస్వధామ్నా దోఃఖజ్జోదూరగర్జద్విబుధరిపువధూకంఠవైకల్యకల్యా జ్వాలాజాజ్వల్యమానా వితరతు భవతాం వీప్సయాభీప్సితాని. ఎక్కడ ఆపుకోవాలి? ఒక పట్టాన దొరకదు. సమాసాలు ఎక్కువ దీర్ఘమైనటువంటి సమాసాలు పడతాయి. పదాన్ని ఎక్కడ విరుచుకుంటే మనకి సరిగ్గా అర్థము, సమన్వయం వస్తుంది అన్నది కొంచెం కొరుకుడు పడదు. మయూరుడి సూర్య శతకం కూడా అలాగే శ్రద్ధరలోనే ఉంది. ఆ సుదర్శన తత్వాన్ని ప్రతిబింబించేదిగానా అన్నట్లుగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ సుదర్శన స్తవం కూడా కొన్ని చిన్న చిన్న పదాలు, ఆ చిన్నవి కలిసి పెద్దగా తయారైనటువంటి ఒక సమాసం. పద్యం చదువుతూ ఉంటే మనకి తెలియకుండా వేగం వచ్చేస్తుంది. కొన్ని చోట్ల అర్థాన్ని, భావాన్ని స్ఫురింప చేసుకునేలాగా కొంచెం నెమ్మదిస్తుంది. అలానే ఉంటుంది. దీనిలో విశేషం ఏంటి అని అంటే మాస్టర్ గారు స్వయాన సుదర్శనాంశ సంభూతులు అన్నటువంటిది మనం అందరం నమ్మినటువంటి విషయం. నమ్మిన విషయమే కాదు, సత్యం కూడాను. అది శ్రీపతి శతకంలో వారే ఆ చిరునామా ఇచ్చారు చివరి పద్యంలో, చక్రాంశం జనియించి అని. ఇది మరి మన అనుభవానికి అందుతుందా అని అంటే వారికి అంతరాత్మగా వ్యవహరించి మనందరికీ మార్గదర్శనం చేసినటువంటి పున్నయ్య మాస్టర్ గారే ప్రమాణం. ఈ కవికి కలిగిన అనుభూతి ఎట్టిదో అస్మదాదులకు కలిగిన అనుభూతి కూడా అట్టిదే అన్నారు వారి సుదర్శన స్తవం అన్న చిన్న పుస్తకంలో. ఇక సుదర్శనం అంటే వెలుతురు కదా, వెలుగు అనుకుందాం. మనకి తెలిసి హయ్యెస్ట్
హైయెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్, వెలుతురికి అత్యధికంగా అత్యున్నతమైనటువంటి మూలం సోర్స్ ఏది అని అంటే సూర్యుడు అని చెప్పుకుందాం. సుదర్శనం సూర్యుడి కంటే కూడా అత్యధికమైనటువంటి వెలుగు కలిగింది. మనకున్నటువంటి ఈ జగద్ వ్యూహంలో ద్వాదశాదిత్యులు అని చెప్పి ఉన్నారు. 12 మంది సూర్యులు ఉన్నారు. దీనిలో కొంచెం తమాషాగానే వివరించారు పున్నయ్య మాస్టర్ గారు. ఒక సూర్యుడు, మనం చూస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఒక పిల్ల సూర్యుడు అయితే, ఆయన చుట్టూత ఇంకా చిన్న సూర్యుళ్ళు కొంతమంది, ఇంకో 12 మంది పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ పెద్ద సూర్యుడు ఇంకా 12 మంది మహాసూర్యులకి లోబడి ఉంటాడు. అలా ఎంతమందిని మనం లెక్క కట్టుకోగలమో 12 చొప్పున మల్టిపుల్స్ ఆఫ్ 12లో అన్ని సౌర కుటుంబాలు ఉన్నాయిట. మనం ఎంతని మన ఊహాశక్తికి అందుకోగలం? ఎంత అందుకోగలమో అంతకు మించినటువంటి వెలుగు సుదర్శనం అన్నది పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమన్వయం ఒక పద్యంలో వస్తుంది. ఆ 12 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యతని తెలియజేయడానికి అన్నట్లుగా మాస్టర్ గారు సుదర్శన స్తవాన్ని 12 పద్యాలలో కూర్చారు. 12 పద్యాలలో వచ్చింది ఆ సుదర్శన స్తవం. ఇది ఒకటి గమనించుకోవలసినటువంటి విషయం. అలానే మళ్ళీ చాలామంది మంత్రోపాసనలు ఏవో చేస్తూ ఉంటారేమో. మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, యంత్రము ఉంటుంది, ప్రతిదానికి కూడాను. మాస్టర్ గారు సుదర్శనోపాసనలో సిద్ధులై తానే సుదర్శనులు అయినారు అన్నటువంటి సత్యాన్ని పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చిన సుదర్శన స్తవం వివరణ మనకి తేటపరుస్తుంది. సుదర్శన మంత్రం మూలమంత్రంలో అది షడక్షరి అంటారు, 6 అక్షరాలు అన్నమాట. అందుకని పద్యాల మాల కూడాను మల్టిపుల్ ఆఫ్ 6, 6 2 12. ఇదొక విశేషం. ఇక ఈ సుదర్శనుణ్ణి ఎలా దర్శించాలి అన్నటువంటిది, దేనికోసం దర్శిస్తున్నాము అని అంటే రోగం పోవడానికి, దీర్ఘాయుస్సు కలగడానికి అన్నది వాచ్యంగా పైకి చెప్పారు. కానీ జరగవలసిన మార్పు, ఆశించవలసిన మార్పు ఏంటి? మనం ఆ వెలుగులో కరిగిపోయి ఆ వెలుగే మనమైనటువంటి స్థితిని అందుకోవడానికి ప్రయత్నించటం, ఆ ప్రయత్నంలో సఫలీకృతం కావటం. ఇక దీనికి ఆలంబనగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ సుదర్శన స్తవం కొంచెం అలా పరిచయం మాత్రమే చేయగలను, చూసుకుంటూ వెళదాం. సుదర్శనం విష్ణుమూర్తి యొక్క కుడి చేతికి అలంకారం. కుడి చేతిలో ఉంటుంది అంటే ఆయన కుడి చేతితోనే కదా చక్రం తిప్పుతారంటారు. ఆ కుడి చేతికి అలంకారంగా ఉన్నటువంటి అస్త్రం ఇది. అది బయట చూస్తామా విష్ణుమూర్తిని? నేను ఎక్కడ చూడను, నాకు ఆయన దొరకడు కదా. మరి లోపల భావించుకోగలిగితే బయట ఉన్నదే లోపల అంటారు కదా. మనకి సహస్రారం అని ఒకటి ఉన్నది కదా. ఆ సహస్రారంలో నెలకొని ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది వేదంగా పరిణమిస్తే ఆ ధీ నిగమానికి సుదర్శనానికి ఆ ధీ నిగమం స్థానం అన్నమాట. అక్కడ పట్టుకోవాలట. ఒక చిన్న హింట్ ఇచ్చారు. శ్రీనాథకర సరోరుహమానిత దివ్యాస్త్ర రూప మనుజ సహస్రారానంతాచ్యుత ధీ నిగమారూఢ చక్ర దివ్యమూర్తి. ఈ సంబోధనతోటి ఈ సుదర్శన స్తవం ప్రారంభం అవుతుంది. ఆ ధీ నిగమంగా ఉన్నటువంటి సహస్రారంలో ప్రకాశించేటటువంటి స్వామి అని సంబోధన. ఇక్కడ ఇంకొకటి పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, సుదర్శనం అన్నది భౌతికమైనటువంటి ఒక చక్రం కాదు. పోనీ ఒక స్థాయిలో అలా అనుకున్నా,
ఒక విశ్వమంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగు సుదర్శనం అన్నారు. ఒక అడ్రస్ ఏంటి అని అంటే, సూర్యుడిని ఒక సెంటర్గా మనం తీసుకుంటే ధ్రువతార ఉంటుంది కదా, పోల్ స్టార్ ఉంటుంది కదా, అంతవరకు అలా భావించుకోగలిగితే ఒకానొక పాయింట్లో లోకాలోక పర్వతం అని ఒకటి ఉందట. దాని సంగతి ఏంటి అని అంటే, దాని దగ్గరికి ఏది వెళితే దాన్ని అలా లాక్కుంటుందిట. మేబీ ఇది మనం సైన్స్లో చదువుకునేటటువంటి బ్లాక్ హోల్ కావచ్చు. అంటే బ్లాక్ హోల్ హైయెస్ట్ డెన్సిటీ ఉండే ఏరియా అని చెప్పి మన ఫిజిక్స్ మిత్రులు అందరూ అంటుంటారు. అక్కడికి ఏది వెళ్ళినా దాని ప్రభావానికి లోబడిపోయి అందులో కలిసిపోతుందిట. ఈ సుదర్శన చక్రం అన్నటువంటిది కూడాను ఈ సూర్యబింబానికి ఆ లోకాలోక పర్వతానికి మధ్యన ఉన్నటువంటి వెలుగు ముద్ద అని పున్నయ్య మాస్టర్ గారు ఒక సమన్వయాన్ని ఇచ్చారు. ఇంకా చక్రాన్ని ఎలా భావించుకోవాలి? చక్రం తెంచుతుంది. దేన్ని తెంచుతుంది అని అంటే, ఏదైతే మనకి అడ్డంకి ఉన్నదో, ఏదైతే బంధం ఉన్నదో దాన్ని తెంచుతుంది. మరి సుదర్శన చక్రాన్ని కేవలం విష్ణుమూర్తి చేతిలోనే ఊహిస్తామా, భావిస్తామా అంటే అలా కాదుట. అంత మాత్రమే కాదు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి మార్గం అదొక చక్రం. అది కూడా కాంతిమయమైనటువంటిదే కదా. ఆ చక్రానికి కేంద్రం ఏంటి అని అంటే అగ్ని, పరిధి విష్ణువు. అందుకని కేంద్రంలో ఉండేటటువంటి పురుషుడు, సుదర్శన పురుషుడు వెలుగును విరజిమ్ముతూ ఉంటాడు. ఎంతవరకు విస్తరించి ఉంటుంది అని అంటే ఆ పరిధిని పట్టుకోలేము అన్నది భావన. ఇంకొకటి, సహస్రారము అంటున్నాం కదా, సుదర్శన షడక్షరి ఏంటి అని అంటే సహస్రారహం ఫట్ అంటాం. అందులో మనం సుదర్శన వెలుగుని ఎక్కడ దర్శించాలి అని అంటే ఈ శ్వాసలోనే అని పున్నయ్య మాస్టర్ గారు ఒక సమన్వయాన్ని ఇచ్చారు. ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస, మళ్ళీ ఇంకొక ఉచ్ఛ్వాస, అలా తీసుకుంటూ ఉండగా ఒక రేఫం వస్తే అది మనకి తెలియకుండానే సహస్ర శబ్దం అవుతుంది. అదిగో దాన్ని మనం పట్టుకోగలిగితే ఈ శ్వాసలో ఆ మంత్ర ప్రభావం సుదర్శనంగా అవుతుంది. ఆ సహస్రార అనేది చక్రానికి సంబంధించినటువంటి మంత్రం అవుతుంది అని పున్నయ్య మాస్టర్ గారు నుంచి అందుకున్న ఉపదేశం మనకి ఇస్తున్నారు ఈ పుస్తకంలో. మరి తంత్రం అన్నాం కదా, ఓ మంత్రం చేస్తే దానికి ఇలా ఇలా చేయాలి అన్న కల్పం ఉంటుంది. మరి సుదర్శన మంత్రోపాసనకి తంత్రం ఏంటి అని అంటే, సమస్తాన్ని అంతర్యామిగా దర్శించి ఉపాసించటమే దీనికి సంబంధించినటువంటి తంత్రము అని ఉపదేశించారు. సమస్తాన్ని అంతర్యామిగా దర్శించటం ఏంటి అంటే, నాకు తోచింది ఇది. ఒక పాయింట్లో మనం నిలబడి ఉన్నాం అనుకోండి, మన చుట్టూతా ఎంత ఉన్నది? స్పేస్ అంటే 360 డిగ్రీస్లో వ్యాపించి ఉంది. 1 డిగ్రీ తీసుకుని అందులో మనం ఒక స్మాలెస్ట్ పాయింట్ని గుర్తుపట్టగలిగాం అనుకోండి, దాని నుంచి ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. అంటే మనం అలా ఒక చోట నిలబడి మన కన్ను ఎంత దూరం పారిందో అంత దూరము కూడాను పరికించి చూస్తే ఏది కనిపిస్తుందో ఆ వెలుగులో ఉన్నటువంటి సమస్తము కూడాను సుదర్శనము విష్ణుమూర్తితో అభిన్నమైనది కాబట్టి అంతా స్వామి అనుకుని ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి జీవులలోని అంతర్యామికి మనం సేవ చేసుకోగలగటమే సుదర్శనోపాసనకు తంత్రము అని పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉపదేశం. ఇక ఇలా స్తోత్రం సాగుతుంది, స్తవము. నేనై మృక్కెద నీకు నానానిగమాగ్రకోణ నవ్యాలంకారానంద మండలాత్మన్
ధ్యానైకాకారమండలాధారాక్షుం. మీరు అప్పుడప్పుడు సుదర్శన చక్రం యొక్క పటమో బొమ్మ చూస్తే ఓ చక్రాకారం వేసి దానికి ఇలాగా 4 కోణాలు పెడుతూ ఉంటారు. ఈ 4 కోణాలు ఏంటి అని అంటే ఉపనిషత్తులు అని ఈ పద్యంలో చిన్న సూచన. అంటే సుదర్శన చక్రము యొక్క కోణాలని మనం ధ్యానం చేయటం మొదలు పెడితే క్రమక్రమంగా ఉపనిషత్తులలో ఏ సత్యాన్నైతే చెప్పారో ఆ సత్యం మనకు దర్శనమిస్తుంది అని చెప్పి ఈ పద్యం యొక్క భావం. అది ఆనంద స్వరూపమైనది. చివరాఖరికి ఆ ఆనందమే మనం అవుతాము అని ఒక సాధన కోసం ఒక సూచన కూడాను. ఎలా నమస్కరించాలి? నేనై మృక్కెదా, నా సమస్త ప్రజ్ఞని కూడా నీకు సమర్పించి నమస్కరిస్తాను అంటే సర్వాత్మన సమర్పణ చేసుకుని ఆయన్ని ప్రార్థన చేస్తే మనం అనుకున్నటువంటి ఆ అంతర్యామి సేవలో మనం ఎక్కువగా ఉపయోగపడటం అన్నది జరుగుతుంది. శరణాగతులైనటువంటి జీవులకి ప్రాణము నొసగి వాళ్ళని ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడన్నమాట. ఇందాక శ్వాసలో సుదర్శన దర్శనం అన్నాం కదా, అంటే మరి శ్వాసని కల్పిస్తూ ఉన్నటువంటిది ఏంటి అని అంటే అది సుదర్శనము యొక్క వెలుగు అని ఈ స్తోత్రంలో ఇచ్చిన ఒక సమన్వయం. పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు పరమాత్మ జీవుడిని పిలిచేందుకు వేసే ఒక కేక ఓంకారము అని చెప్పారు. అలానే మనం వాణ్ణి పిలవడానికి వేసే కేక కూడాను ఓంకారమే అన్నారు. నిన్న గజేంద్ర మోక్షం ప్రస్తావన అనుకున్నాం కదా. ఈ గజేంద్ర మోక్షము కథ మనం మాతృగర్భంలో గడిపినటువంటి సమయానికి కూడా ఒక ప్రతీక అని పున్నయ్య మాస్టర్ గారు ఇందులో వివరణ ఇచ్చారు. అక్కడ ఆ మొట్టమొదట కలిగే శ్వాస ఉన్నది చూడండి, ఆ శ్వాసలో ఆ శ్వాస కలిగించడానికి కారణం ఏంటి అని అంటే అది సుదర్శనము యొక్క ప్రభావము అన్నది పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ. అక్కడ విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తారట, వెలుగనేటటువంటి చక్రాన్ని. ఎలానో అది మేలుకొలుపవుతుంది, తొలి శ్వాస అవుతుందిట. ఆ దర్శనమయ్యేటటువంటి స్వామి సుదర్శన స్వామి ఎలా ఉంటాడు అని అంటే లైట్ సోర్స్ నుంచి లైట్ రేస్ వస్తూ ఉంటాయిగా, ఆయన చూడాలి అని అంటే ఇంకేం తెలియదు, ఏదో లైట్ వస్తూ ఉన్నట్టుగా కిరణాలు అలా వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది ఆయన రూపం. అది శ్రీమత్కాంతి పరంపరాకలిత రాశీభూత రున్మండలీ స్వామి. కాంతుల వరుసలచే అలంకరింపబడిన కిరణములు రాశి అయినటువంటి స్వామి అయిన. మరి ఆయన్ని స్తుతించడానికి మన సామర్థ్యం సరిపోతుందా? నిన్ను నుతింపనేనెవడ. చక్రం తిరుగుతూ ఉంటే ఆయన అందించేటటువంటి శక్తి సంచలనంలో సాక్షాత్తు ఇంద్రుడు బ్రహ్మదేవుడు వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలు కూడా అందులోనే వర్తిస్తూ ఉంటాయట. అంటే చక్ర పరిభ్రమణంలోనే వాళ్ళకి కావలసినటువంటి ప్రాణశక్తి కూడా వస్తూ ఉంటుందిట. దేవస్వామి పద్మోద్భవ స్వాముల్ నీ పరివర్తనాంతరనట ప్రాణాంచలుల్ కాగా ఓ స్వామి దివ్య సుదర్శన నత జగత్ ప్రాణావనా బ్రోవవే ప్రోవవే. శరణాగతులైనటువంటి జీవులకు ప్రాణాన్ని ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఉండేటటువంటి స్వామివి నీవు. అలానే ప్రోవవే అన్నారు, నన్ను రక్షించు అన్నది నాకు ఈ పద్యంలో కనపడలేదు. మనందరి తరఫున మాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పద్యానికి వివరణ ఇస్తూ పున్నయ్య మాస్టర్ గారు ఇంకొక సూచన మనకి ఇచ్చారు.
సాధన కోసం. ఉదయం వేళలో సూర్యోదయాన్ని చూస్తూ దిక్చక్రము అని మనం దేన్నైతే భావిస్తున్నామో, అంటే అల్లంత దూరాన ఆకాశము భూమి కలిసినట్టుగా కనపడుతూ ఉంటుంది చూడండి. మనం ఈ దిక్కు తిరిగి అటు ఇటు తిరిగి 490లలో 360 డిగ్రీలలో మనం ఈ దిక్చక్రాన్ని భావించుకుని కనపడుతూనే ఉంటుంది, ఉన్నట్టుగా ఉంటుంది. ఆ దిక్చక్రాన్ని ధ్యానం చేస్తే అది కూడా సముద్రపు ఒడ్డున, అలానే ప్రాత సూర్యమండల ధ్యానము విశేషములు అని పున్నయ్య మాస్టర్ గారు మనకి ఈ పద్యానికి వివరణ ఇస్తూ అక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే, నీ వెలుగులో నేను కరిగిపోగా నుతించుట సాధ్యము కాదు కదా. అంటే సాధారణంగా ఇచ్చే ఉదాహరణ, చక్కెరలో తీపి గురించి మనం గంటల కొద్దీ ఉపన్యాసం ఇస్తాం, కానీ ఎంత చదివినా ఎంత విన్నా తీపిదనం అర్థం కాదుగా. అంత నోట్లో వేసుకుంటే ఆ తీపి తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని వివరిస్తావా అని అంటే ఎగ్జాక్ట్గా వివరించటం అన్నది సాధ్యం కాదు. ఇలా నీ వెలుగులో కరిగిపోయినటువంటి నేను నిన్ను స్తుతించటానికి ఎంత మాత్రం చాలను కదా. నీకై మృక్కెదా దివ్యలోక పదవీ నీరంధ్రకాంత్యధ్వ మాలాకైవార దిగంతరాళకృత కళ్యాణాధ్వా రక్షింపవే లోకానీక విధాయక శిఖి శిఖాలోకాక్ష భక్తావళి శ్రీకైవల్య కవాటయంత్ర రవిరుక్రేఖాసనాత్మ ప్రభు. ఆకాశంలో మనం చూస్తూ ఉంటే వెలుతురే కదా కనపడుతుంది. దివి అని ఒక మాట ఉన్నది, అది ఆకాశానికి అవతలిది, దానికి అతీతమైనటువంటి వెలుగు అని పున్నయ్య మాస్టర్ గారు ఈ పద్యానికి వివరణ ఇస్తూ అన్నారు. ఆ వెలుగులతోడి ఆకాశం ఒకటి లోకంలో ఉంది. దానిలో కాంతులు ఇలా వరుసలుగా అలాగా వస్తూ ఉంటే ఎడములేని కాంతి, సందులేని కాంతి, ఆ కాంతుల దారితో చివరాఖరికి మనకి పరిధిగా కనపడుతూ ఉంటుంది. అంతే కదా, ఉదయం పూట సూర్యబింబం చూడండి, కిరణాలు అలా వస్తూ ఉంటే ఎంతవరకు అవి అందుతాయో అక్కడ మనం పరిధిని గుర్తుపట్టగలుగుతాం. దానివల్ల ఏమవుతోంది, దిక్కుల మధ్యన ఉన్నటువంటి స్థలం అంతా, చోటంతా కూడాను వెలుగుతో నిండుతోంది. మనకి కావలసిన మార్గదర్శనం, ఒక శుభ్రమైనటువంటి త్రోవ ఒకటి దొరుకుతోంది. అలానే ఎన్ని లోకాల గుంపులున్నాయో ఆ లోకాల గుంపులని కూడాను ఈ చక్రమే ఏర్పాటు చేస్తుంది. ఇక అంతేనా అని అంటే, మనం చివరాఖరికి చేరుకోదగిలినటువంటి పరమపదం ఏదైతే ఉన్నదో, అక్కడికి చేరుకోవడానికి కావలసిన పరమ పదం ఏదైతే ఉన్నదో అది సుదర్శనమే మనకు అందిస్తుంది అని పున్నయ్య మాస్టర్ గారు ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఇక్కడే వారొక హెచ్చరిక కూడా చేస్తున్నారు. వ్యక్తులను మాత్రమే గమనించినచో బంధము. ముందు కనబడే ప్రతిదీ కూడాను వెలుగు అనుకోమన్నారు కదా, సుదర్శనం అనుకోమన్నారు కదా, చక్రం అనుకోమన్నారు కదా. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటే అది మనల్ని పట్టుకుంటుంది. మరి ఇంతమంది వ్యక్తులుగా వచ్చింది ఆ ఒక్క వెలుగే అన్నటువంటిది గమనించుటయే సుదర్శనము అని పున్నయ్య మాస్టర్ గారు ఇస్తున్నటువంటి వివరణ. ఇందులో ఇంకా చాలా అంశాలు ఇలాగా ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నాను. మరి సుదర్శన స్వామి మనకు కనిపిస్తాడా? కాసేపు ఉదయాన్నే సూర్యుడి చుట్టూ చూస్తే కళ్ళు అలా బయలు గమ్మినట్టు అయిపోతుంది. మనం ఏమన్నా సూర్యుడిని చూడగలమా? చూస్తున్నట్టు అనుకుంటున్నాం అంతే. ఆ వెలుతురుని మనం అనుభవిస్తున్నాం, ఆ కాంతిని అనుభవిస్తున్నాం, అందులో ఏదో పొందుతున్నాం. ఏదో పొందడం అంటే మనకు కావలసినటువంటి పోషణ అంతా వస్తున్నది, మన బుద్ధికి కావలసినటువంటి ప్రచోదనం అంతా వస్తున్నది, చైతన్యం అంతా అందుతున్నది. మరి చూడగలుగుతామా
అని అంటే ప్రయత్నం చేద్దాం. ఎలా? శ్రీరమ్యాకృతి సర్వరక్షణము నిశ్రేయస్సమారంభణ స్ఫారోదార మహామహస్సరణ విభ్రాజన్ మహామండల ప్రారంభాకృతి. ఒక్కటే సమాసం. ఇందాక అన్నాను చూడండి, ఎక్కడ విరుచుకోవాలో తెలీదు శ్రద్ధరలో అని. అలాగే సుదర్శనుని వేగానికి తగినట్లుగా వస్తున్నటువంటి పద్యం ఇది. అర్థం మళ్ళీ చెప్పుకుందాం. భక్త పాలన కళా వ్యాపార నీరాజనం వైరాజిల్లెడు చక్రమూర్తికిదే నా హస్తద్వయిన్నోక్షదన్. ఆయన పట్టుకోవాలి అని అంటే ఒక హింట్ ఇక్కడ ఇచ్చారు. ఆయన ఏం చేస్తుంటాడు? ఒకటే పనట, భక్త పాలన కళా వ్యాపార నీరాజనంబై రాజిల్లెడు చక్రమూర్తి. అంటే 24 గంటలు ఏం చేస్తుంటాడు అంటే, ఎవరికి అవసరమైతే, తనను ఎవరైతే శరణు వేడారో, ఎవరికైతే అవసరం ఉన్నదో ఆ భక్తులని రక్షించేటటువంటిది ఒక కళగా చాలా స్కిల్డ్గా చేస్తాడట. ఆయనకి అదే పని. అదిగో దాన్ని పట్టుకుంటే ఆయన దర్శనం మెల్లగా దొరుకుతుందన్నమాట. అది ఎలాంటిది? శ్రీరమ్యాకృతి, శుభమైనటువంటి ఆకారం, ఆనందాన్ని కలిగించేటటువంటి ఆకారం, ఆకర్షించేటటువంటి ఆకారం. సర్వరక్షణము, ఏ పరిస్థితిలోనైనా సరే రక్షించగలిగింది. అంతేనా? నిశ్రేయస్సమారంభణ స్ఫారోదార మహామహస్సరణ విభ్రాజన్ మహామండల ప్రారంభాకృతి. అది తేజ ప్రవాహంతో వెలుగొందేటటువంటిది అన్నమాట. మనం ఊహించుకోగలిగినటువంటి హయ్యెస్ట్ బెస్ట్ పొజిషన్ ఏంటి? ఏది ఉన్నదో దాన్ని మనకు అందిస్తుంది అతి సులభంగా. అది ఏంటి? అలా 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 ఆలోచించుకుంటూ ఉంటే చివరాఖరికి స్వామి సన్నిధి కంటే మనకి ఇంకొక గొప్ప స్థానం ఏముంటుంది? ఏమి ఉండదు. దాన్ని మనం నిశ్రేయసం అంటున్నాం. ఆ నిశ్రేయసాన్ని కలిగించటంలో తేజ ప్రవాహంతో వెలుగొందేటటువంటి ఆ రూపం ఇది. దాని నుంచి కాంతి కిరణాలు అలా పైకి వస్తూ ఉంటే మోక్షాన్ని అంటే ఆ నిశ్రేయసాన్ని ప్రసాదించటానికి అవి ప్రారంభం చేస్తాయన్నమాట. ఆ సుదర్శన స్వామికి నా 2 చేతులు ఎత్తి మొక్కుతాను అన్నారు మాస్టర్ గారు. అంటే ఆయన దేహి అంటున్నారు. ఎవరి కోసం? తన కోసమైతే కాదుగా, మనందరి కోసం. అమల సహస్ర కాంతి భరమై పరమార్థ సమన్వయార్థము ఉత్తమ బహువేదనాదముల ధారలు త్రిప్పి దివానిశా పరిభ్రమణము చేసి ఆత్మలను భావన చేసిన భక్త కోటికి క్రమమున గోచరించుచును రాజులు చక్రము బ్రోచుమమ్ములన్. ఆ స్వామి నుంచి వచ్చేటటువంటి కాంతిలో ఏ మాత్రం మలినం ఉండదు. మలినము లేనటువంటిది, విశుద్ధమైనటువంటిది, విశుభ్రమైనటువంటిది. వేల కాంతులని అది అలా వెలజారుస్తూ సహస్ర అనేటటువంటి మంత్రమే కాంతిగా కలిగినదై, మోక్షం అంటే మనం ఏదేదో అనుకుంటాంగా, ఆ మోక్షానికి శ్రేష్టమైనటువంటి సమన్వయంతో కూడినటువంటి అర్థాన్ని మనకి ప్రసాదించేదిగా ఉంటుంది. ఎలా ప్రసాదిస్తుంది అని అంటే, వేదనాదంలో చక్రధ్వని వినపడుతుందిట. వేదం ఎక్కడిది అని అంటే సృష్టి ధర్మమే అని చెప్పి మాస్టర్ గారు ఎన్నో చోట్ల చెప్పున్నారు.
దాన్ని దర్శించి ఇచ్చినటువంటి ఋషులు మనకి ఏ మార్గాన్ని చూపించారో దాన్ని పట్టుకుంటే అనంతావై వేదాహ అన్నారు కదా, అందులో కొన్నే ఉన్నాయి అంటే ఇప్పటికి మనకు అందినవి, కొన్ని అలా చాటున ఉన్నాయి. ఆ నాదాల మధ్యన ఏం చేస్తుంది అని కొంచెం ఊహించుకోవాలి. ఇక్కడ మన భావనకి పట్టుకోవడం, ఆ వేద నాదమే సృష్టికి కారణం అని అనుకుందాం కాసేపు. సృష్టి ఎలా నడుస్తోంది అని అంటే కాసేపు పగలు, కాసేపు రాత్రి, దివము, రాత్రి చీకటి. ఈ పగలు రాత్రి ఒక సైకిలే కదా, ఆ సైకిల్ని తిప్పుతూ ఇదంతా కూడాను సృష్టిని నడిపిస్తోంది. చక్రములోని వెలుగు, చక్రము నుంచి వస్తున్నటువంటి వెలుగు. దీన్ని మనం భావన చేస్తే, ఆత్మలను భావన చేసిన భక్త కోటికి క్రమమున గోచరించుచును రాజులు చక్రము అన్నారు. అలా భావన చేస్తూ ఉంటే ఏమీ కనబడినటువంటి ఆ వెలుగు ముద్దలో, ఆ ముద్దలోంచి ఒక పురుషుని దర్శనం మనకు కలుగుతుంది. ఆయనే సుదర్శన పురుషుడు. ఇంకొక స్థాయిలో సూర్యుడు, ఇంకొక స్థాయిలో సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు. ఇక ఆయనకు ఒక పని ఉందట. ఏంటి పని అని అంటే, అసురగ్రావభిదాస నిస్ఫుటపటో వ్యాపారమే పారునభ్యసనం బంధున దుర్నిరీక్ష్యమయీ స్ఫాయద్విస్ఫులింగావళీ ప్రసరత్ ప్రావృతవన్హితోరణముగన్ రంజిల్లు సౌదర్శనాయస కాలాకృతి గొల్చి మృక్కెదను దీర్ఘాయు ప్రసాదార్థినై. పద్యాన్ని విరవకుండా మాస్టర్ గారు ఇచ్చిన ఒకే సమాసాన్ని అలా చదువుకుంటూ పోయాను. స్వామికి పనేంటి అని అంటే అసురగ్రావభిదాస నిస్ఫుట పటు వ్యాపారము. రాక్షస శక్తులు ఉంటాయిగా, ఆ రాక్షస శక్తుల కంఠాలని భేదించడంలో వజ్రంలాగా చక్కగా వాడిగా పనిచేయటం సుదర్శనుడికి అలవాటు అన్నమాట. ప్రయత్నపూర్వకంగా చేయటం కాకుండా అతి సులభంగా, ఇందాక కళ అన్నాం కదా, అదొక కళగా నేర్పుగా రాక్షస శక్తులని అలా తునుమాడుతుందట. ఆ పనిలో సుదర్శన చక్రాన్ని తేరిపారి చూడటం సాధ్యం కాదు. ఇంకా ఆ పని చేస్తూ ఉండగా అది దుర్నిరీక్ష్యమయ్యి అన్నారు. చూడడానికి తేరిపారి చూడగలమా అని అంటే వీలు కాదు. ఏం చేత? స్ఫాయద్విస్ఫులింగావళీ ప్రసరత్ ప్రావృత వన్హితోరణముగన్. కదులుతూ ఉంటే నిప్పు రవ్వ అలా మొదలవుతుంది, మొదలైంది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిందంతా కూడా ఒక వలయాకారంగా అలా విస్తరిస్తూ ఉంటుంది. ఇదంతా వలయాకారంలో ఒక తోరణం కట్టినట్లుగా చక్రం కదులుతూ ఉంటే ఈ అగ్ని కూడాను కదులుతూ ఉంటుంది. అందుకని సుదర్శన శతకంలో మొదటి భాగం అంతా కూడా జ్వాలావర్ణనం. ఈ సుదర్శన ఆయుధం యొక్క మరి నిజమైన స్వరూపం ఏంటి అని అంటే మాస్టర్ గారు ఇక్కడ వివరణ ఇస్తున్నారు. కాలాకృతి గొల్చి మ్రొక్కెదను. ముందు పద్యంలో పగలు రాత్రి అన్నారు కదా, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని ఆలోచించుకుంటూ పోతే యుగాలు, మహాయుగాలు, కల్పాలు, ఆ కల్పం దాకా కాలము పరిభ్రమణం కదా, ఆ కాలము యొక్క భ్రమణమే చక్రము యొక్క స్వరూపము అన్నటువంటిది మాస్టర్ గారు ఇస్తున్నటువంటి వివరణ. ఇక్కడ పున్నయ్య మాస్టర్ గారు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఒక మాట అన్నారు. మనం రాజసూయాగంలో ఆయన అలాగా ఒక క్షణంలో శిశుపాలుణ్ణి తెగవేశారు, తునుమాడారు అంటాం కదా. మరి భౌతికమైన చక్రం వచ్చిందా అని అంటే కాలమే దివ్య తేజో విలసితమగును ఒక చక్రముగా రూపొంది ఆయన కుడి చేతిని అలంకరించును, ఆ వెలుగులో సమస్తము కలసిపోవును అనేటటువంటి ఒక వివరణ పున్నయ్య మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారు.
చక్రాయుధము యొక్క ఒక విభూతియే సూర్యమండలముగాన చక్రము అగ్నికణముల తోరణముగా విరాజిల్లుతున్నది అన్న ఒక సమన్వయాన్ని పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చారు. ఈ సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఇంకొక సూచన ఏంటి అని అంటే, దిక్చక్రము జ్యోతిశ్చక్రము అగ్నికణముల తోరణములుగా చెప్పబడుచున్నవి. ఇట్లు చక్రమును శ్రద్ధగా ధ్యానించు వరకు కర్మబంధ విమోచనము కలుగును అన్నటువంటి ఉపదేశం పున్నయ్య మాస్టర్ గారు ఇక్కడ వివరణలో ఇచ్చారు. కల్పాంతానల ఘోరకీనలకు గృక్కల్ రిప్పుకోనేరక అత్యల్పిష్టుల్ దితిసూనులధ్వమున తూలాకారులై తూల దిక్కుల్ పాలించడు దేవతా ప్రియ సతీ గుంభత్కుచాచ్ఛాదితానల్ప శ్రీకలితోత్తరీయ భరణం వ్యాపారునింగొల్చెదన్. ఒక కల్పం పాటు సృష్టి అంతా సాగిన తర్వాత ఒక విరామం కావాలనుకుందాం. ఆ విరామానికి కాసేపు ప్రళయము అని పేరు పెట్టుకుందాం. మరి ప్రళయంలో మొత్తం తీసుకోవాలి కదా లోపలికి, బీజస్థానంలోనికి. అప్పుడు కల్పాంతంలో భయంకరమైన అగ్నికీలలు వ్యాపిస్తాయట. ఆ అగ్నికీలలు ఎక్కడి నుంచి అని అంటే, ఎవరి నుంచి అని అంటే సుదర్శన స్వామి నుంచి వస్తాయి. కాలము నిరంతరంగా కదులుతూ ఉండేది కాబట్టి ప్రళయం కూడా నిరంతరం జరుగుతూ ఉండేదే. అర్థాత్ సుదర్శన స్వామి యొక్క ప్రభావము నిరంతరము మనకి అందుతూనే ఉంటుంది, అందుకోగలిగే ప్రయత్నం చేసుకోవాలన్నమాట. ఆ ప్రభావానికి గుక్క తిప్పుకోలేరట రాక్షసులంతా కూడాను. రాక్షసులు బయటి వారా అని అంటే కాదు, మనలోనే ఉన్నారుగా. ఆ రాక్షస శక్తులు ఏమున్నాయో అవి మనలో ఉన్నటువంటివి గ్రుక్క తిప్పుకోనే లెక్క పారిపోతాయి. పారిపోతే ఏమవుతుంది అని అంటే, దిక్కుల్ని పాలించడు దేవతా ప్రియ సతీ గుంభత్కుచాచ్ఛాదిత. ఓ పెద్ద సమాసం వేశారు. అర్థం ఏంటంటే, దిక్కుల్ని పాలించేటటువంటి దేవతలు ఉన్నారు కదా, దేవతా సమూహాలంతా ఉన్నారు కదా, వాళ్ళ స్త్రీలకి శోభనిస్తుంది సుదర్శన చక్రము యొక్క వ్యాపారము అన్నారు. అర్థమేంటి, భావం ఏంటి అని అంటే, దేవతా శక్తులకి వర్ధిల్లడం జరుగుతుంది, అసుర శక్తులన్నీ క్రమేణా క్షీణించేలాగా అవుతాయి. అంటే మనం మెల్లమెల్లగా దివ్యత్వం వైపు పరిణామం చెందుతాము అన్నది ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటి సారం. ఇక దర్శనం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా ఏ దిక్కుంగన చక్ర విక్రమభరంబే, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు సుదర్శన స్వామియే కనిపిస్తూ ఉన్నారు. నిన్ను కొల్వంగ నీ పాదం వెచ్చటో, పాదం పట్టుకుందాం, ఆయన పాదం ఎక్కడుందో తెలియట్లేదు. ఏ దిక్కులో చూసినా కూడా సుదర్శన పెరుమాళ్ళ యొక్క వైభవం అలా ప్రకాశిస్తుంది. దేహమెచ్చటనో, ఆయన శరీరం ఎక్కడుందో తెలియట్లేదు, ప్రభావం మాత్రం తెలుస్తోంది, అనుభూతిగా అందుతోంది. నీ బాహుద్వయం వెచ్చటో, ఆయన చేతులు ఎక్కడున్నాయో, ఏ దిక్కోను నివాసమన్నసవి నే నీ రీతి యోచించెదన్. ఏదో దర్శనం అయినట్లుగా ఉంది కానీ నీ పాదం పట్టుకుందామంటే తెలియట్లేదు, నీ చేతులు ఎక్కడున్నాయో తెలియట్లేదు, నీ రూపం ఏంటి అన్నది తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. నీ దివ్యాకృతి దర్శనం బొసగవే నీరేజపత్రేక్షణ. ఇక్కడ నాకొకటి చిత్రం అనిపిస్తుంది. సమన్వయం మా పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చారు. నీ రూపం తెలియలేదని అంటున్నారు కదా, కానీ సంబోధన చూడండి, నీరేజపత్రేక్షణ. నీరేజము అని అంటే తామర, తామరేకుల లాంటి కన్నులున్నవాడా, నీ రూపం నాకు తెలియటం లేదు అంటున్నారు. ఈ సమన్వయం పున్నయ్య మాస్టర్ గారు ఇక్కడ అవ్యక్తము నుండి వ్యక్తమునకు రావటం అన్నది వివరిస్తూ ఇచ్చారు.
తరువాత దిక్కుల్ చక్రము నింగి చక్రమై సందీపించే, కాలంబును వక్కాణింతురు చక్రమంచును, మనోవాక్కాయ కర్మంబులందొక్కండై కనిపించు నీ గమనమందోంకార ఘంటార్భటుల్, దిక్కుంభిస్ఫుట కర్ణనాళముల సందీపింప నింగొల్చెదన్. దిక్కులు చక్రమే, ఆకాశం కూడా చక్రమే, కాలం కూడా చక్రమే. అందిన దర్శనం ఏంటి అని అంటే దిక్కుల్ చక్రము నింగి చక్రమై సందీపించే, కాలంబును వక్కాణింతురు చక్రమంచును. ఇందాక దీనికి తంత్రం ఏంటి అని అంటే అంతర్యామి సేవ అనుకున్నాం కదా. మరి మాస్టర్ గారి జీవితంలో అంతర్యామి సేవని విస్మరించినటువంటి క్షణములో లేశం ఏమైనా మనకి దొరుకుతుందా? పట్టుకొని చూడ్డానికి దొరకదు కదా. అందులో త్రికరణ శుద్ధి అంటామే, మనస్సుతోటి వాక్కుతోటి శరీరంతో చేసేటటువంటి ప్రతి చర్యలో కూడాను సుదర్శన వైభవమే నాకు కనిపిస్తోంది అని మాస్టర్ గారు అంటున్నారు. ఈ మొత్తం ఇదంతా సృష్టికి ప్రతీక అని చెప్పి అనుకున్నాం కదా. ఇందాకటి దర్శనం అది కదా మనం అనుకుంది. ఏది కేంద్రం నుంచి పరిధి దాకా చూస్తూ ఎంత కనపడుతుందో అంతా కూడాను వాని వెలుగు అనుకున్నాం కదా. వాని వెలుగు ఎక్కడిది అని అంటే ఓంకారం నుంచి కదా. ఆ ఓంకారం సుదర్శన స్వామి ముందుకు వస్తూ ఉంటే వినపడే శబ్దం కావచ్చును, అంతే. అదిగో ఆ ఓంకారం గంట కొట్టినట్టుగా వినపడుతోందట. మనకి వినిపిస్తుందా ప్రతి క్షణంలోనూ? అంటే ప్రతి క్షణం కూడాను సుదర్శన చక్రము యొక్క వ్యాపారము నడుస్తూ ఉన్నది అని మనం అనుకుంటే, భావన చేసుకోగలిగితే, అనుభూతి చెందగలిగితే ఆ ఓంకారం మనకు కూడా వినపడుతుంది. ఎలాంటి ఓంకారము అని అంటే దిక్కుంభిస్ఫుట కర్ణనాళముల సందీపింప. అష్టదిగ్గజాలు అంటాం కదా, భూమిని 8 ఏనుగులేవో మోస్తున్నాయిట. 8 ఏనుగులని చెప్తాం కదా. దానికి ప్రతీకార్థం ఏంటి అని అంటే అవి 8 దిక్కులలోనూ భూమి యొక్క భ్రమణాన్ని నడిపించేటటువంటి గమన శక్తులు అని పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఆ ఏనుగుల చెవుల్లో ఈ ఓంకారం వినపడుతుంది అనడం లేదు, సందీపింప శబ్దం వెలుగొందుతుంది అంటున్నారు మాస్టర్ గారు. దానికి పున్నయ్య మాస్టర్ గారు చక్కటి వివరణ ఇచ్చారు. శబ్దము వెలుగునకు తల్లి కావుననే అతడు ఏతించుచున్న దిక్కును తెలియవచ్చును. అతని ఆకృతి అనున్నది శబ్దము నుండి పరిణమించు వెలుగు యొక్క ఒక తరంగమే. దాన్ని మనం పట్టుకోవచ్చునట. ఇక అగ్రంబుల్ దిదిసోను కంఠగత వృత్తాంతంబులై వెల్గు నీ ఉగ్రాకార నభుంతరాళ రుజుమార్గోపాంతవన్హి స్ఫుర జాగ్రత్ చారములొప్పునైంద్రక దిశా సంధ్యానటద్భాస్కరౌ వ్యగ్రార్క ప్రదతి ప్రసారణ చణౌ వ్యాపార శోభారతిన్. ఒక్క పద్యం, ఒక్కటే సమాసం. చక్రము వేగం అన్నాను కదా, దాన్ని మాస్టర్ గారు ఎలా ప్రదర్శిస్తున్నారో చూడండి. భావం ఏంటి అని అంటే సుదర్శనుని యొక్క వెలుగులు దితి సంతతి యొక్క కంఠాలను చొచ్చి వెలుగొందుతూ ఉన్నాయి. వారి కంఠాల్లో కూడా గుండ్రని ఆకారము యొక్క అంటే చక్రాకారము యొక్క అంచులుగా వెలుస్తూ ఉన్నాయి. అంతేనా అని అంటే ఆ చక్ర ప్రసారము యొక్క సారమే దైత్య సంహారమై ఉన్నది. దానికి సంబంధించిన కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ చక్రము యొక్క ఆకారము దైత్యులకు రాక్షసులకు భయం పుట్టిస్తుంది.
చోటు లోపలి పొరలో సూటి అయిన ఒక దారిలో అది నడుస్తూ ఉంటుంది. దానికి సమీపంలో అగ్ని ప్రకాశిస్తూ ఉంటే చక్ర గమనములు అగ్ని యందు మెలకువ కలిగి ఉన్నవి. తూర్పు దిక్కున ప్రాతస్సంధ్య వర్తించుచుండగా 12 సూర్యులు వరుసలో కాంతిని నేర్పుతో ప్రసారము చేయుచుందురు. ఆ ప్రసారము వలె చక్రగమనములు శోభిల్లుచున్నవి. ఇది అందిన దర్శనం. దీనికి పెద్ద వివరణ ఏంటి అని అంటే, సూర్యుడికి మార్తాండు అని చెప్పి ఒక పేరుంది కదా. సృష్టి మొదట్లో అంటే సూర్యుడు కూడా పుట్టేటటువంటి మొదట్లో సూర్యోదయానికి ముందు చీకటి ఉంటుంది. సూర్యునికి మాతృక ఎవరు అని అంటే అగ్ని అట. ఆ సూర్యోదయానికి ముందున్నటువంటి చీకటిని మృత్ అండము అంటారట. మృత్ అండము నుంచి వస్తాడు కాబట్టి మార్తాండుడట. ఈ సమన్వయం ఈ పద్యంలో మాస్టర్ గారు మనకు అందించారు. ఆ దర్శనం మనకు కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? హరికి దక్షిణహస్తమై కలుష దైత్య శ్రేణికి మృత్యువై వరయోగీంద్ర తపస్సమాధితరు పుష్పంబై గజేంద్రావన స్థిర కీర్తి ప్రభమై భవాబ్ధిహరమై చెల్వందు నీమూర్తికి కరముల్లోచి నమస్కరింతునిదే రోగధ్వంసనావాప్తికి అని సుదర్శన స్తవాన్ని ముగించారు మాస్టర్ గారు. విష్ణువు చేతిలో చక్రం కాదుట. హరికి దక్షిణ హస్తమై, ఆయన కుడి చెయ్యే సుదర్శనం అనేటటువంటి వెలుగుగా మనకి భక్త పాలన కళా వ్యాపారం అన్నాం కదా, అదంతా చేస్తూ ఉంటుంది. రాక్షసులకు మృత్యు కారణం అవుతుంది. ఎంతమంది తపస్సు చేస్తూ ఉన్నారో వాళ్ళ సమాధి అనేటటువంటి కల్పవృక్షానికి కొసన ఇది పుష్పంగా ఫలంగా మనకి దర్శనమిస్తుంది. గజేంద్రుణ్ణి కాపాడారు అన్నారు కదా. మనం దశావతారాలు 21 అవతారాలు చెప్పుకుంటాం కదా. వాటన్నిటికీ కూడా మూలమైనటువంటి తొట్టతొలి అవతారం గజేంద్రుణ్ణి కాపాడిన అవతారమే అని పున్నయ్య మాస్టర్ గారు ఇందులో ఒక వివరణ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన సమన్వయం మాస్టర్ గారు ఇచ్చిన భాగవత రహస్య ప్రకాశంలో మనకి దొరుకుతుంది. 13వ భాగం చూసుకోవాల్సి వస్తుంది. ఆయనకి నమస్కరిస్తున్నారు మాస్టర్ గారు మనందరి తరఫున. కరముల్ మోడ్చి నమస్కరింతును. ఎందుకోసం అని అంటే రోగధ్వంస నావాప్తికిన్. ఇది సుదర్శన స్తవం. ఇక ఈ మధ్యలో వచ్చిన మాటలు కొన్ని ఆటంకం లేకుండా మొత్తం 12 పద్యాలు ఒకసారి మనం భావించుకుందాం. శబ్దం వినండి. అదో రకమైన అనుభూతి అందుతుందని నేను అనుకుంటున్నాను. ఒక 6 నిమిషాల సమయం పడుతుంది. శ్రీనాథకర సరోరుహమానిత దివ్యాస్త్ర రూప మనుజ సహస్రారానూనానంతాచ్యుత ధీనిగమారూఢ చక్ర దివ్యన్మూర్తి నేనై మృక్కెద నీకు నానానిగమాగ్రకోణ నవ్యాలంకారానందమండలాత్మం ధ్యానైకాకారమండలాధారాక్షం శ్రీమత్కాంతి పరంపరాకలితరాశీభూతరున్మండలీ స్వామిన్ నిన్ను నుతింప నేనెవడ దేవస్వామి పద్మోద్భవ స్వాముల్ నీ పరివర్తనాంతర నట ప్రాణాంచలుల్ కాగ ఓ స్వామి దివ్య సుదర్శన నత జగత్ ప్రాణావనా బ్రోవవే నీకై మృక్కెద
దివ్యలోక పదవీనిరంధ్రకాంత్యత్వ మాలాకైవారదిగంతరాళకృత కళ్యాణాధ్వా రక్షింపవే లోకానీక విధాయక శిఖి శిఖాలోకాఢ్య భక్తావళీ శ్రీకైవల్య కవాటయంత్ర రవిరుగ్రేఖాసనాత్మ ప్రభు శ్రీరమ్యాకృతి సర్వరక్షణము నిశ్రేయస్సమారంభణ స్ఫారోదార మహామహస్సరణ విభ్రాసన్ మహామండల ప్రారంభాకృతి భక్తపాలన కళా వ్యాపార నీరాజనంబై రాజిల్లడు చక్రమూర్తికిదే నా హస్తద్వయిన్నోక్షదన్ అమల సహస్రకాంతిభరమై పరమార్థ సమన్వయార్థము ఉత్తమ బహువేదనాదములధారలు త్రిప్పి దివానిశా పరిభ్రమణము చేసి ఆత్మలను భావన చేసిన భక్త కోటికి క్రమమున గోచరించుచును రాజులు చక్రము బ్రోచు మమ్ములన్ అసురగ్రావభిదాస నిస్ఫుటపటు వ్యాపారమే పారునభ్యసనం బందున దున్నిరీక్ష్యమయి స్ఫాయద్విస్ఫులింగావళీ ప్రసరత్ ప్రావృతవన్హితోరణముగన్ రంజిల్లు సౌదర్శనాయస కాలాకృతి గొల్చి మృక్కెదను దీర్ఘాయు ప్రసాదార్థినై కల్పాంతానల ఘోరకీలలకు గృక్కల్ రిప్పుకోనేరక అత్యల్పిష్టుల్ దితిసోనులధ్వమున తూలాకారులై తూల దిక్కుల్ పాలించడు దేవతా ప్రియ సతీ గుంభత్కుచాచ్ఛాదితానల్ప శ్రీకలితోత్తరీయ భరణం వ్యాపారునిన్ కొల్సెదన్ ఏ దిక్కుంగన చక్ర విక్రమ భరంబే నిన్ను కొల్వంగ నీ పాదం వెచ్చటో దేహమెచ్చటనో నీ బాహుద్వయం వెచ్చటో ఏ దిక్కౌను నివాసమన్న సవి నే నీ రీతి యోచించెదన్ నీ దివ్యాకృతి దర్శనం బొసగవే నీరేజపత్రేక్షణ దిక్కుల్ చక్రము నింగి చక్రమయి సందీపించే కాలంబునున్వక్కాణింతురు చక్రమంచును మనోవాక్కాయ కర్మంబులందొక్కండై కనుపించు నీ గమనమందోంకార ఘంటార్భటిల్ దిక్కుంభిస్ఫుట కర్ణనాళముల సందీపింప నింగొల్సెదన్ అగ్రంబుల్ దితిసూను కంఠగత వృత్తాంతంబులై వెల్గు నీ ఉగ్రాకారణ భోంతరాళ రుజుమార్గోపంత వన్హిస్ఫురజ్జాగ్రచారములుప్పు ఐంద్రకదిశా సంధ్యానటద్భాస్కరౌ వ్యగ్రార్క ప్రదతి ప్రసారణ చణౌ వ్యాపార శోభారతిన్ హరికిన్ దక్షిణహస్తమై కలుష దైత్యశ్రేణికిన్ మృత్యువై వరయోగీంద్ర తపస్సమాధితరు పుష్పంబై గజేంద్రావన స్థిర కీర్తి ప్రభమై భవాబ్ధిహరమై చెల్వొందు నీ మూర్తికిన్
కరముల్మోడ్చి నమస్కరింతునిదే రోగధ్వంసనావాప్తికిన్. వాసుదేవ.